వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. సోషల్ డెవలప్మెంట్కి సంబంధించిన ప్రశ్నల గురించి ఒకసారి చూద్దాం. సోషల్ డెవలప్మెంట్ 2024-25 బడ్జెట్లో సామాజిక న్యాయానికి ఎంత శాతం కేటాయించారు? 2024-25 బడ్జెట్లో సామాజిక న్యాయానికి ఎంత శాతం కేటాయించారు? 13,800 కోట్లు, 13,539 కోట్లు, 14,539 కోట్లు. సామాజిక న్యాయానికి 13,539 కోట్లు కేటాయించడం జరిగింది. ఇక్కడ 2024-25 బడ్జెట్లో సామాజిక న్యాయానికి 13,539 కోట్లు బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఫైనాన్స్ ఇయర్ 2018 ఆర్థిక సంవత్సరం నుంచి 2024 మధ్యలో 2018 ఆర్థిక సంవత్సరం నుంచి 2024 మధ్యలో నామమాత్రపు జీడిపి CAGR కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 9.5%. 2018 ఆర్థిక సంవత్సరం నుండి 2024 మధ్యలో నామమాత్రపు జీడిపి యొక్క CAGR అనేది 9.5%గా ఉంటే సంక్షేమంపై చేసిన వ్యయం యొక్క CAGR సంక్షేమంపై చేసిన వ్యయం యొక్క CAGR ఎంత అనేది క్వశ్చన్. ఇక్కడ కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సంక్షేమంపై ఎంత వ్యయం చేశారో దాని యొక్క గ్రోత్ రేట్ ఎంత 2018 నుంచి 24 మధ్యలో ఎంత? 12.8%. 12.8% అనేది సంక్షేమంపై 2018 ఆర్థిక సంవత్సరం నుంచి 2024 మధ్యలో నామమాత్రపు జీడిపిలో సంక్షేమంపై చేసిన వ్యయం యొక్క CAGR ఎంత? 12.8%. ఇదే ఫైనాన్షియల్ ఇయర్ 2018-2024 మధ్యలో విద్యపై వైద్యంపై విద్య యొక్క CAGR కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు, వైద్యం యొక్క కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంది అంటే ఈ 9.4%. విద్య యొక్క కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది 9.4%. వైద్యం యొక్క కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే 15.8%. వైద్యం యొక్క కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు 15.8%. 2018 ఫైనాన్షియల్ ఇయర్ 2018 ఆర్థిక సంవత్సరం నుండి 2024 మధ్యలో నామమాత్రపు జీడిపి CAGR 9.5% ఉంటే ఇదే ఫైనాన్షియల్ ఇయర్ మధ్యలో 2018-2024 ఆర్థిక సంవత్సరాల మధ్యలో సంక్షేమంపై చేసిన వ్యయం యొక్క CAGR ఎంత అంటే 12.8%. ఈ సంక్షేమం దగ్గర విద్య అనేది ఉంటే ఈ సంక్షేమం దగ్గర విద్య అనే క్వశ్చన్ వస్తే విద్య పైన చేసిన వ్యయం యొక్క CAGR ఎంత? 9.4%. ఇక్కడనే వైద్యము అనే క్వశ్చన్ వచ్చింది అనుకో, వైద్యంపై చేసిన వ్యయం యొక్క CAGR ఎంత అంటేనేమో 15.8%. ప్రస్తుత క్వశ్చన్ ప్రకారం చూస్తే సంక్షేమంపై చేసిన వ్యయం యొక్క CAGR అంటే 12.8% కరెక్ట్ ఆన్సర్. విద్య పైన చేసిన వ్యయం యొక్క CAGR అనే క్వశ్చన్ వస్తే 9.4%. వైద్యంపై చేసిన వ్యయం యొక్క CAGR అంటేనే 15.8%. అంటే క్వశ్చన్లో ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 2018 ఇప్పుడు అవైలబుల్ డేటా ఎంత? 2018 నుంచి 2024 మధ్యలో ఉంది కాబట్టి దీనిలో సంక్షేమం పైన అడిగినా విద్య పైన అయినా వైద్యం పైన అడిగితే ఈ ఆన్సర్ మనం చూజ్ చేసుకోవాలి. ప్రస్తుత క్వశ్చన్ ప్రకారం అంటేనేమో 12.8% అనేది కరెక్ట్ ఆన్సర్. 2024-25 కేంద్ర బడ్జెట్లో 2024-25 కేంద్ర బడ్జెట్లో ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఎన్ని నిధులు కేటాయించారు? ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఎన్ని నిధులు కేటాయించారు? 90,958.63 కోట్లు అనేది 2024-25 బడ్జెట్లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు కేటాయించిన నిధులు. ఇది గత బడ్జెట్ 2023-24 బడ్జెట్ కంటే 12.8% అధికంగా నిధులు కేటాయించడం జరిగింది. 2024-25 బడ్జెట్లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు కేటాయించిన నిధులు గత సంవత్సర బడ్జెట్ కంటే 12.8% నిధులు అదనంగా కేటాయించడం జరిగింది. మొత్తంగా ఎంత కేటాయించారు?
90,958.63 కోట్లు కేటాయించడం జరిగింది ప్రస్తుత సంవత్సరానికి. 2024-25 బడ్జెట్ సంవత్సరానికి కేటాయించిన నిధులు ఆరోగ్య మంత్రిత్వ శాఖకి 90,958.63 కోట్లు. 2024-25 బడ్జెట్లో మొత్తం జీడిపిలో వైద్య ఆరోగ్యంపై ఖర్చు 2024-25 బడ్జెట్లో మొత్తం జీడిపిలో వైద్య ఆరోగ్యంపై ఖర్చు ఎంత అంటే 0.27 అనేది అంచనా వేయడం జరిగింది. 2024-25 బడ్జెట్లో వైద్య ఆరోగ్యంపై చేసే ఖర్చు 0.27%. 2023-24 ఇది సవరించిన అంచనాల ప్రకారం వైద్య ఆరోగ్యంపై ఖర్చు ఎంత ఉంది? 0.27 ఉంది. 2022-23 సవరించిన అంచనాల ప్రకారం కూడా 0.27% ఉంది. అంటే 2024-25 బడ్జెట్లో ప్రస్తుత సంవత్సరానికి వైద్య ఆరోగ్యంపై చేసే ఖర్చు ఎంత? ఇక్కడ 0.27%. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 2017 జాతీయ ఆరోగ్య విధానం ప్రకారము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మొత్తం జీడిపిలో ఆరోగ్యంపై ఎంత శాతం ఖర్చు చేయాలి? 2017 జాతీయ ఆరోగ్య విధానం ప్రకారము కేంద్రము రాష్ట్రము అంటే కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రము రాష్ట్రాలు రెండు కలిపి ఆరోగ్యంపై ఎంత శాతం ఖర్చు చేయాలనేది ఇక్కడ క్వశ్చన్. ఎంత అంటే 2.5% ఖర్చు చేయాలి, 2.5% ఖర్చు చేయాలి. 2017 జాతీయ ఆరోగ్య విధానం ప్రకారము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మొత్తం జీడిపిలో ఆరోగ్యంపై చేయాల్సిన ఖర్చు ఎంత అంటే 2.5% అనేది ఖర్చు పెట్టాలని చెప్పి జాతీయ ఆరోగ్య విధానంలో పొందుపరచడం జరిగింది. 2024-25 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం మొత్తం కేంద్ర బడ్జెట్లో ఆరోగ్యంపై వ్యయం ఎంత శాతం? 2024-25 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం మొత్తం కేంద్ర బడ్జెట్లో ఇందాకనేమో 2024-25 సంవత్సరం ప్రకారము మొత్తం జీడిపిలో ఆరోగ్యంపై చేసే వ్యయం ఎంత శాతం అనేది ఇందాక క్వశ్చను. ఇప్పుడేమో 2024-25 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారము మొత్తం కేంద్ర బడ్జెట్లో ఆరోగ్యంపై చేసే వ్యయం ఎంత? జీడిపిలో ఆరోగ్యంపై చేసే వ్యయం ఎంత? బడ్జెట్లో భాగంగా ఆరోగ్యంపై చేసే వ్యయం ఎంత అనేది క్వశ్చను. ఇది ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడేమో బడ్జెట్లో ఆరోగ్యంపై చేసే వ్యయం ఎంత అని అంటే 1.85% అనేది 2024-25 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారము కేంద్ర బడ్జెట్లో ఆరోగ్యంపై చేసే వ్యయం ఎంత? 1.85%. 2023-24 సవరించిన అంచనాలు ఒకసారి చూస్తే 1.76% అనేది 2023-24 సవరించిన అంచనాల ప్రకారం ఆరోగ్యంపై చేసే వ్యయం అంటే 1.76%. 2022-23 సవరించిన అంచనాల ప్రకారము ఆరోగ్యంపై వ్యయం ఎంత అంటే 1.5%. 2022-23 బడ్జెట్లో 1.75%, 2023-24 1.76%. ప్రస్తుతానికి 2024-25లో బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం 1.85%. కేంద్ర బడ్జెట్లో ఆరోగ్యంపై వ్యయం ఎంత శాతం అంటే 1.85%. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారము జీడిపిలో ఆరోగ్యంపై వ్యయము అంటేనేమో 0.27%, బడ్జెట్ పరంగా అడిగితేనేమో 1.85%. ఫైనాన్షియల్ ఇయర్ 2015 గవర్నమెంట్ హెల్త్ ఎక్స్పెండిచర్ ప్రభుత్వ ఆరోగ్య వ్యయము ప్రాథమిక ఆరోగ్యంపై 51.3% ఉంటే 2020 ఆర్థిక సంవత్సరానికి గవర్నమెంట్ హెల్త్ ఎక్స్పెండిచర్ ప్రభుత్వ ఆరోగ్య వ్యయము ఎంత శాతానికి పెరిగిందనేది క్వశ్చన్. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 2015
గవర్నమెంట్ హెల్త్ ఎక్స్పెండిచర్ ప్రాథమిక ఆరోగ్యంపై 51.3% ఉంటే 2020 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ ఆరోగ్య వ్యయము ఎంత శాతానికి పెరిగింది అంటే 55.9% పెరిగింది. 55.9% పెరిగింది. 55.9%. వైద్యంపై సామాజిక భద్రతా వ్యయం ఫైనాన్షియల్ ఇయర్ 2015లో 5.7%గా ఉంటే 2020 ఆర్థిక సంవత్సరానికి ఎంత శాతానికి పెరిగింది? వైద్యంపై సామాజిక భద్రతా వ్యయము 2015 ఆర్థిక సంవత్సరంలో 5.7%గా ఉంటే 2020 నాటికి ఎంత శాతానికి పెరిగింది? 2020 నాటికి ఎంత శాతానికి పెరిగింది అంటే 9.3% పెరిగింది. 2015లో 5.7% ఉంది. ఏంటిది? వైద్యంపై సామాజిక భద్రతా వ్యయము. 2020 వచ్చేసరికి 9.3% అనేది 5.7% నుంచి 9.3%కి పెరిగింది. వైద్యంపై సామాజిక భద్రతా వ్యయము 2020 నాటికి 9.3%గా పెరగడం జరిగింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th రిపోర్ట్ 2019-21 5 ఏళ్ల కంటే తక్కువ వయసు పిల్లలు ఎంత శాతం చిక్కిపోతున్నారు? నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th రిపోర్ట్ ప్రకారము 5 ఏళ్ల కంటే తక్కువ వయసు పిల్లలు ఎంత శాతం చిక్కిపోతున్నారు అంటే 19.9% మంది పిల్లలు చిక్కిపోవడం జరుగుతుంది. ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th రిపోర్టు ప్రకారము 35.5% మంది పిల్లలలో ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. 35.5% మంది పిల్లలు ఎదుగుదల లోపంతో బాధపడడం జరుగుతుంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th రిపోర్టు ప్రకారం 5 ఏళ్ల కంటే తక్కువ వయసు పిల్లలు ఎంత శాతం చిక్కిపోతున్నారంటే 19.3%. ఇదే 5 ఏళ్ల లోపు ఉన్న బాలలు 35.5% ఎదుగుదల లోపంతో బాధపడడం జరుగుతుంది. ఈ క్రింది ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా యుఎన్ఓ ప్రకటించడం జరిగింది? 2023 సంవత్సరాన్ని యుఎన్ఓ అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరం. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన క్రింద ఏ తేదీన ప్రారంభించబడింది? ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన అనే పథకము క్రింది ఏ రోజున ప్రారంభించబడింది? 2018 సెప్టెంబర్ 23 నాడు జార్ఖండ్లోని రాంచీ నగరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. 2018 సెప్టెంబర్ 23 నాడు జార్ఖండ్లోని రాంచీ నగరంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకంలో భాగంగా ద్వితీయ, తృతీయ వైద్య ఆరోగ్య సదుపాయాల కోసం 5 లక్షల రూపాయల బీమా సదుపాయాన్ని ప్రభుత్వము ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకంలో భాగంగా ద్వితీయ, తృతీయ వైద్య ఆరోగ్య సేవలకు 5 లక్షల బీమా సదుపాయాన్ని ప్రభుత్వం అనేది ఈ పథకంలో భాగంగా కల్పించడం జరుగుతుంది. 2018 సెప్టెంబర్ 23 నాడు జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ నగరంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే బులెటిన్ 2020 ప్రకారం ఇండియాలో టోటల్ ఫర్టిలిటీ రేట్ ఎంత? టోటల్ ఫర్టిలిటీ రేటు సగటున ఒక మహిళ తన జీవిత కాలంలో ఎంతమంది పిల్లలకు జన్మనిచ్చిందో తెలియజేసేది టోటల్ ఫర్టిలిటీ రేటు. ఎంతమంది పిల్లలకు జన్మనిచ్చారో తెలియజేసేది టోటల్ ఫర్టిలిటీ రేటు. సగటున ఒక మహిళ తన జీవిత కాలంలో ఎంతమంది పిల్లలకు జన్మనిచ్చారో తెలియజేసేదే టోటల్ ఫర్టిలిటీ రేటు. ఎస్ఆర్ఎస్ బులెటిన్ 2020 ప్రకారం టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది 2.0%. గ్రామీణ ప్రాంతాలలో ఏ విధంగా ఉంది, పట్టణ ప్రాంతాలలో ఏ విధంగా ఉంది అంటే గ్రామీణ ప్రాంతాలలో అయితే 2.2, పట్టణ ప్రాంతాల్లో అయితే 1.6. మొత్తంగా అయితేనేమో 2020 ఎస్ఆర్ఎస్ రిపోర్ట్ ప్రకారం అంటే 2.0.
గ్రామీణ ప్రాంతాలలో 2.2, పట్టణ ప్రాంతాలలో 1.6. 2024-25 బడ్జెట్లో విద్యా రంగానికి ఎంత కేటాయించారు, ఎంత నిధులు కేటాయించారు? 2024-25 బడ్జెట్లో విద్యా రంగానికి ఎంత శాతం నిధులు కేటాయించారంటే 1.20 లక్షల కోట్లు అనేది విద్యారంగానికి కేటాయించడం జరిగింది. గత సంవత్సర బడ్జెట్తో పోలిస్తే 9,000 కోట్లు అనేది తక్కువగా కేటాయించారు. గత సంవత్సర బడ్జెట్లో 1.29 లక్షల కోట్లు అనేది విద్యారంగానికి కేటాయిస్తే ప్రస్తుత సంవత్సరంలో 1.20 లక్షల కోట్లు కేటాయించడం జరిగింది. 2024-25 బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించిన నిధులు అంటే 1.20 లక్షల కోట్లు అనేది కేటాయించడం జరిగింది. మొత్తం జీడిపిలో క్వశ్చన్ చూడాలి ఇక్కడ, మొత్తం జీడిపిలో అడుగుతున్నారు. మొత్తం జీడిపిలో 2024-25 బడ్జెట్ ఎస్టిమేట్స్ విద్యపై ఎంత ఖర్చు చేశారు? 2024-25 బడ్జెట్ ప్రకారము మొత్తం జీడిపిలో విద్యపై ఖర్చు ఎంతకి నమోదవుతుంది అని అంటే 0.38%. 0.38% అనేది 2024-25 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారము మొత్తం జీడిపిలో ఈ బడ్జెట్లో విద్యపై కేటాయించిన నిధులు అనేది జీడిపిలో ఎంత శాతానికి నమోదవుతున్నాయంటే 0.38% నమోదవుతున్నాయని చెప్పి అంచనా వేయడం జరిగింది. మొత్తం జీడిపిలో విద్యపై ఎంత శాతం నిధులు కేటాయించారు? ఇప్పుడు మొత్తం జీడిపిలో 1.20 లక్షల కోట్లు కేటాయించడం జరిగింది విద్యకి. ఈ 1.20 లక్షల కోట్లు అనేది జీడిపిలో ఎంత శాతంగా నమోదవుతున్నాయంటే 0.38% నమోదవడం జరుగుతుంది. నూతన జాతీయ విద్యా విధానం 2000 ప్రకారం విద్యా వైద్యంపై జీడిపిలో ఎంత శాతం వ్యయం చేయాలి? నూతన జాతీయ విద్యా విధానం 2000 ప్రకారము విద్య పైన వైద్యం పైన చేసే వ్యయాలు జీడిపిలో 6% ఉండాలని చెప్పి నూతన జాతీయ విద్యా విధానంలో నిర్ణయించడం జరిగింది. వైద్యము, విద్య వీటిపై చేసే వ్యయము జీడిపిలో 6% ఉండాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. కానీ ప్రస్తుత సంవత్సరము 2024-25 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారము విద్య పైన కేటాయించిన నిధులు జీడిపిలో ఎంత శాతం ఉన్నాయి? 0.38%. వైద్యం పైన కేటాయించిన నిధులు జీడిపిలో ఎంత శాతము? 0.27%. ఈ రెండు కలిపిన 1% సమానం కావట్లేదు. అంటే 1% లోపు నిధులు కేటాయించడం జరుగుతుంది విద్యకు, వైద్యకు. కానీ నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం ఎంత? 6% కేటాయించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. కానీ ప్రభుత్వాలు విద్య పైన, వైద్యం పైన కేటాయించే నిధులు ఎంత శాతానికి తక్కువ ఉన్నాయి? 1% కంటే తక్కువగా ఉన్నాయి. ఎంత శాతం నిర్ణయించారు ఇక్కడ? 6% నిర్ణయించడం జరిగింది. 2024-25 బడ్జెట్లో జీడిపిలో కాదు, జీడిపిలో అడిగితే ఒక వాల్యూ వస్తుంది, బడ్జెట్లో అడిగితే ఒక వాల్యూ వస్తుంది. 2024-25 బడ్జెట్లో మొత్తం కేంద్ర బడ్జెట్లో విద్యపై వ్యయం ఎంత నమోదవుతుందని అంచనా. ఎంత నమోదవుతుంది విద్యపై వ్యయం ఎంత అంటే 2.61%, 2.61%. ఇది బడ్జెట్ పరంగా చూస్తే ఈ బడ్జెట్లో మొత్తం వ్యయం బడ్జెట్లో 100 రూపాయలు అనుకుంటే 100లో 2.61% అనేది విద్యపై చేసే వ్యయ ఖర్చు. అదేవిధంగా జీడిపిలో భాగంగా అడిగితే 0.38%. క్వశ్చన్లో జీడిపి పరంగా విద్యపై చేసే వ్యయం ఎంత అని అంటే 0.38%. బడ్జెట్ ప్రకారము బడ్జెట్లో విద్యపై చేసిన వ్యయం ఎంత శాతం నమోదైంది అంటే 2.61%. 2011 సంవత్సరం నాటికి ఇండియా అక్షరాస్యత ఎంత శాతం నమోదైంది? 2011 సంవత్సరం నాటికి ఇండియా అక్షరాస్యత అంటే 72.98%, అంటే సుమారుగా 73%. ఇక్కడ ఉందా 73%? 73% ఇక్కడ ఉన్నది. 75 కాదు, 76 కాదు, 78 కాదు, 73% అనేది 2011 సంవత్సరం నాటికి ఇండియా యొక్క అక్షరాస్యత ఎంత అంటే 73%. 2011 నాటికి ఇండియాలో స్త్రీ పురుష అక్షరాస్యత రేటులు వరుసగా పురుష అక్షరాస్యత రేటు
స్త్రీ అక్షరాస్యత రేటు, పురుషుల అక్షరాస్యత రేటు అనేది 82.14%, మహిళల అక్షరాస్యత రేటు 65.46%. క్వశ్చన్లు ఏమిచ్చిండు ఇక్కడ? స్త్రీ పురుషుల అక్షరాస్యత రేటులు 82.4% అనేది పురుషులు, 65.46% అనేది మహిళలు. కానీ మనకి ఇక్కడ ముందు మహిళలు అడిగిన తర్వాత పురుషులు అడిగింది కాబట్టి 65.46% అనేది 82.14% అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. జాతీయ ఆరోగ్య విధానం 2017 పరిమాణాత్మక లక్ష్యాలను గుర్తించండి. జాతీయ ఆరోగ్య విధానం 2017లో ఎంచుకున్న లక్ష్యాలను గుర్తించండి అంటే ఆయు ప్రమాణము 2025 సంవత్సరం వరకు 67.5% నుంచి 70 సంవత్సరాలకు పెంచడం కరెక్టే. టోటల్ ఫర్టిలిటీ రేట్ 2021 నాటికి 2.1కి తగ్గించడము, 2025 సంవత్సరానికి 5 సంవత్సరాలలోపు పిల్లల మరణాల రేటు 23% తగ్గించడము, ఇది కరెక్టే. 2020 సంవత్సరానికి మాతల మరణాల రేటు 100కి తగ్గించడము, ఇది కూడా కరెక్టే. 2019 సంవత్సరానికి శిశు మరణాల రేటు అనేది 28కి తగ్గించడము, 2018 సంవత్సరానికి శిశు మరణాల రేటు 28కి తగ్గించాలి. జాతీయ ఆరోగ్య విధానం 2017లో పరిమాణాత్మక లక్ష్యాలను గుర్తించండి అంటే ఆయు ప్రమాణము 2025 సంవత్సరం వరకు 67.5% నుంచి 70 సంవత్సరాలకు పెంచడం కరెక్టే. టోటల్ ఫర్టిలిటీ రేట్ 2025 సంవత్సరం నాటికి 2.1కి తగ్గించడము, 2025 సంవత్సరానికి 5 సంవత్సరాలలోపు పిల్లల మరణాల రేటు 23%కి తగ్గించడము, 2020 సంవత్సరానికి మాతా మరణాల రేటు 100కి తగ్గించడము. వీటితో పాటు 2018 సంవత్సరం నాటికి శిశు మరణాల రేటు అనేది 28కి తగ్గించాలనేది లక్ష్యాలుగా నిర్ధారించుకోవడం జరిగింది జాతీయ ఆరోగ్య విధానం 2017లో. శాంపిల్ రిజిస్ట్రేషన్ బులెటిన్ 2020 ప్రకారం జననాల రేటు ఇండియాలో ఎంత అంటే 19.5 అనేది SRS 2020 ప్రకారం జననాల రేటు. శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే 2020 ప్రకారం 19.5 అనేది జననాల రేటు. అదే SRS బులెటిన్ 2020 ప్రకారం భారత్లో మరణాల రేటు అంటే ఈ పర్సంటేజ్లు కాదు, 6.0. SRS బులెటిన్ 2020 భారత్లో మరణాల రేటు అంటేనేమో 6.0, జననాల రేటు అంటేనేమో 19.5 అనేది జననాల రేటు. శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే బులెటిన్ 2020 భారత్లో శిశు మరణాల రేటు ఎంత అంటే 28. SRS బులెటిన్ 2020 భారత్లో శిశు మరణాల రేటు ఎంత అంటే 28. SRS బులెటిన్ 2020 భారత్లో నవజాత శిశు మరణాల రేటు అంటే ఒక నిర్దిష్ట కాలంలో అంటే ఒక సంవత్సర కాలంలో 1000 మంది శిశువులలో మొదటి 4 వారాలు కూడా నిండకుండా మరణించే వారి సంఖ్యనే నవజాత శిశు మరణాలు. ఈ నవజాత శిశు మరణాల రేటు అనేది SRS బులెటిన్ 2020 ప్రకారం ఎంత అంటే 20గా నమోదైంది, 20. శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే బులెటిన్ 2020 ప్రకారం భారత్లో బాల మరణాల రేటు నిర్దిష్టమైన కాలంలో 1000 మంది శిశువులు 5 సంవత్సరాలు నిండకుండా మరణించే వారి సంఖ్య అంటే 1000 మంది శిశువులు 5 సంవత్సరాలు కూడా నిండకుండా మరణించే వారి సంఖ్య అంటే 1000కి గాను 1000 మంది శిశువులలో 5 సంవత్సరాలు నిండకుండా మరణించే వారి సంఖ్యను తెలియజేసేది బాల మరణాల రేటు. SRS బులెటిన్ 2020 ప్రకారం భారత్లో బాల మరణాల రేటు ఏ విధంగా ఉంది అంటే 32గా నమోదైంది. SRS బులెటిన్ 2020 ప్రకారం భారత్లో ప్రసూతి మరణాల రేటు ఒక నిర్దిష్ట కాలంలో 1,00,000 జననాలకు గాను మరణించే తల్లుల సంఖ్యలను తెలియజేసేదే ప్రసూతి మరణాల రేటు. ప్రసూతి మరణాల రేటు 2020 SRS బులెటిన్ ప్రకారం ఎంత అంటే 97గా నమోదైంది. పోషణ్ బి పడాయ్ బి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటిది? అంగన్వాడీలు, ప్రాథమిక పాఠశాలలు, మాధ్యమిక పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలు. అంగన్వాడీలకు సంబంధించింది. ఈ అంగన్వాడీలు అనేది పోషకాహార కేంద్రాలుగా కాకుండా విద్యా కేంద్రాలుగా మార్చాలి అనే ఉద్దేశంతో
ఈ అంగన్వాడీలకు ఇప్పుడు ఈ అంగన్వాడీ టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా అంటే పోషన్ బి పడాయ్ బిలో భాగంగా అంగన్వాడీ టీచర్లకు ట్రైనింగ్ ఇస్తారు. ఏ విధంగా అంటే ఈ అంగన్వాడీలలో పోషకాహార కేంద్రాలుగా కాకుండా విద్యా కేంద్రాలుగా మార్చే ఉద్దేశంతో పోషన్ బి పడాయ్ బి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏ విధంగా అంటే ప్రతి రోజుకు 2 గంటలు పిల్లలకు 2 గంటలు నాణ్యమైన విద్య అందించేలాగా ఈ అంగన్వాడీ వర్కర్స్కి ట్రైనింగ్ ఇచ్చే ఉద్దేశంతో పోషన్ బి పడాయ్ బి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పిఎంశ్రీ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? పిఎంశ్రీ పథకము అంటే ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అనే పథకాన్ని 2022 సెప్టెంబర్ 7 నాడు ప్రారంభించడం జరిగింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే స్కూల్లో కావాల్సిన మౌలిక వసతులు అన్నీ కల్పించడం. స్కూల్లో కావాల్సిన మౌలిక వసతులు అన్నీ కల్పించడం అంటే వాటర్ ఫెసిలిటీస్ కానీ, బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ, క్లాస్ రూమ్లో బోర్డ్ ఫెసిలిటీస్ కానీ, బెంచ్ల ఫెసిలిటీస్ కానీ అన్ని రకాల సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో పిఎంశ్రీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకంలో భాగంగా 14,500 స్కూల్స్ని ఈ పథకంలో భాగంగా అనుసంధానం చేసి ఈ స్కూల్స్ అన్నిటికీ మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో పిఎంశ్రీ పథకాన్ని ప్రారంభించారు. ఎప్పుడు 2022 సెప్టెంబర్ 7 నాడు. క్రింది వాటిని జతపరచుము. విద్యాంజలి అనేది 2021 సెప్టెంబర్ 7 నాడు ప్రారంభించారు. ఆ ప్రాంత కమ్యూనిటీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, పరిశ్రమల యొక్క కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, వీటితో పాటు ప్రైవేట్ సెక్టార్. ఈ ముగ్గురు ఏం చేయాలి అని అంటే ఏ ప్రాంతంలో అయితే స్కూల్స్కి మనం అవస్థాపన సౌకర్యాలు, ఇప్పుడు ఏ ప్రాంతంలో అయితే ఏ ప్రాంత కమ్యూనిటీలో ఆ ప్రాంత స్కూల్స్కి అవస్థాపన సౌకర్యాలు కల్పించడము. అవస్థాపన సౌకర్యాలు అంటే స్కూల్లో కావాల్సిన వాటర్ ప్యూరిఫైర్ ఏర్పాటు చేయడము, క్లాస్ రూమ్లలో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయడము, శానిటైజేషన్ కానీ, అక్కడ బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ, ఇలాంటి అన్ని రకాల సౌకర్యాలకు గిఫ్ట్లు అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కమ్యూనిటీ కానీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మరియు ప్రైవేట్ సెక్టార్స్ కానీ ఇక్కడ కావాల్సిన సదుపాయాలకు వీరు నిధులు గిఫ్టుల రూపంలో అందించడం జరుగుతుంది ఈ స్కూల్స్కి, ఈ విద్యాంజలి పథకంలో భాగంగా. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? NCFSE, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ స్కూల్ ఎడ్యుకేషన్. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ స్కూల్ ఎడ్యుకేషన్ అనే పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2023 ఆగస్టులో. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ స్కూల్ ఎడ్యుకేషన్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి ఒక సూచన చేయడం జరిగింది. వీరు సూచించిన సూచన ఏంటిది అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా 3వ తరగతి నుండే వొకేషనల్ కోర్సులు ప్రారంభించాలని ఒక సూచన అనేది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా 3వ తరగతి నుండి వొకేషనల్ కోర్సును ప్రారంభించాలి అనే ఉద్దేశంతో 2023 ఆగస్టులో ఏర్పాటు చేస్తే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా అమలు చేయాలి, 3వ తరగతి నుండి వొకేషనల్ కోర్సును అమలు చేయాలనే ఉద్దేశంతో సూచన చేయడం జరుగుతుంది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ స్కూల్ ఎడ్యుకేషన్. స్టార్స్ స్ట్రెంథెనింగ్ ఆఫ్ టీచింగ్, లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ స్టేట్స్. స్ట్రెంథెనింగ్ ఆఫ్ టీచింగ్, లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ టు స్టేట్స్. ఇది ఎప్పుడు ప్రారంభించారంటే 2021 ఫిబ్రవరి 23 నాడు. ఈ స్టార్స్లో భాగంగా ఒక 6 రాష్ట్రాలలో విద్యలో నాణ్యమైన విద్యను అందించాలి, నాణ్యతతో కూడిన విద్యను అందించాలని చెప్పి స్ట్రెంథెనింగ్ ఆఫ్ టీచింగ్, లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ టు స్కూల్స్ అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు 2021 ఫిబ్రవరి 23 నాడు. 6 రాష్ట్రాలు ఏంటివంటే హిమాచల్ ప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాను, ఒడిస్సా. ఈ 6 రాష్ట్రాలలో నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో స్టార్స్ అనే పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత చివరిగా ఉన్నది ఏంది? SSA, సర్వ శిక్ష అభియాన్. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2001లో. మొత్తంగా ఇప్పుడు ఆన్సర్ ఏంటిది ఇక్కడ?
విద్యాంజలి అనేదేమో A4, NCFSE ఏమో 2023 ఆగస్టు, స్టార్స్ ఏమో 2021 ఫిబ్రవరి 23, SSC అనేమో Dకి 1, Cకి 2, Bకి 3. ఆన్సర్ D ఇక్కడ. ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2021-22 ప్రకారం ఉన్నత విద్యలో ఎన్రోల్మెంట్ ఎన్ని కోట్లకు పెరిగింది? ఎన్ని కోట్లకు పెరిగింది అంటే 4.3 కోట్లకు పెరగడం జరిగింది. ఈ 4.3 కోట్లలో ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, ఓబీసీల యొక్క ఎన్రోల్మెంట్ అనేది అధికంగా పెరిగింది. ఈ ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, ఓబీసీల యొక్క ఎన్రోల్మెంట్ అధికంగా పెరిగింది. 4.3 కోట్లు అనేది ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2021-22 ప్రకారం ఉన్నత విద్యలో ఎన్రోల్మెంట్ ఎన్ని కోట్లకు చేరిందంటే 4.3 కోట్లకు చేరింది. 2014-15 నుండి 2021-22 మధ్యలో ఉన్నత విద్యా సంస్థలో నమోదు శాతం ఎంత అంటే 26.58%. 2014-15 నుండి 2021-22 మధ్యలో ఉన్నత విద్యా సంస్థలో నమోదు శాతం ఎంత అంటే 26.58%. 2011 ప్రకారం అక్షరాస్యత రేటులో అధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏది? కేరళ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్. కేరళ 93.91% తోటి కేరళ అక్షరాస్యత రేటుతోటి మొదటి స్థానంలో ఉంది. క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. 2011 గణాంకాల ప్రకారం స్త్రీ అక్షరాస్యత రేటు అత్యల్పంగా నమోదైంది బీహార్ 63.82% తోటి అత్యల్పంగా నమోదైంది బీహార్, కరెక్టే. అత్యధికంగా కేరళ రాష్ట్రం 93.91% తోటి కేరళ రాష్ట్రం అత్యధికంగా, కరెక్టే. 2011 ప్రకారం స్త్రీ పురుష అక్షరాస్యత అంతరం కేరళలో ఎక్కువ, రాజస్థాన్లో తక్కువ. కాదు, రాజస్థాన్లో ఎక్కువ, కేరళలో తక్కువ. కేరళలో అంతరం వచ్చేసి స్త్రీ పురుష మధ్యలో అంతరం 4%. అదే రాజస్థాన్లో అంతరం ఏ విధంగా ఉందంటే 27.8%. 2011 ప్రకారం స్త్రీ పురుషుల అక్షరాస్యత అంతరము అనేది రాజస్థాన్లో 27.8% తోటి అత్యధికంగా, కేరళలో వచ్చేసి 4. ఇది కాదు. 2011 ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో అక్షరాస్యత 67.77% నమోదైంది, కరెక్టే. 2011 ప్రకారం గ్రామీణ పురుష అక్షరాస్యత రేటు 77.15%, కరెక్టే. 2011 ప్రకారం గ్రామీణ మహిళా అక్షరాస్యత రేటు 57.93%, కరెక్టే. సరికానిది ఏంటిది ఇక్కడ? 2011 ప్రకారం స్త్రీ పురుష అక్షరాస్యత అంతరం కేరళలో ఎక్కువ, రాజస్థాన్లో తక్కువ. కాదు, రాజస్థాన్లో ఎక్కువ 27.8%, కేరళలో తక్కువ 4%. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. 2011 ప్రకారం ఎస్సీ అక్షరాస్యత రేటు 59%. 2011 ప్రకారం ఎస్టీ అక్షరాస్యత రేటు 66.1%. పట్టణ ప్రాంతాలలో అక్షరాస్యత రేటు 84.11%. 2011 ప్రకారం పట్టణ ప్రాంతాలలో పురుష అక్షరాస్యత రేటు 79.11%. 2011 ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో స్త్రీ అక్షరాస్యత రేటు 57.93%. 2011 ప్రకారం ఎస్సీ అక్షరాస్యత రేటు ఎంత అంటే 66.1%. 2011 ప్రకారం ఎస్టీ అక్షరాస్యత రేటు అంటే 59%. అంటే ఇవి రెండు తప్పు. పట్టణ ప్రాంతాలలో అక్షరాస్యత రేటు 84.11, ఇది సరైనది. 2011 ప్రకారం పట్టణ ప్రాంతాలలో పురుష అక్షరాస్యత రేటు 79.11 అనేది తప్పు. 88.76% అనేది కరెక్ట్ ఇక్కడ. 2011 ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో స్త్రీ అక్షరాస్యత రేటు అనేది 57.93%, ఇది కరెక్టే. ఏమేం కరెక్ట్ ఉన్నాయి ఇక్కడ? డి కరెక్ట్ లేదు, ఇక్కడ సి కరెక్టే, ఈ కరెక్టే. ఆన్సర్ ఏంటిది ఇక్కడ? సి మరియు ఈ. 2011 ప్రకారం ఎస్సీ అక్షరాస్యత రేటు అనేది 66.1%. 2011 ప్రకారం ఎస్టీ అక్షరాస్యత రేటు అనేది 59%. పట్టణ ప్రాంతాలలో అక్షరాస్యత రేటు 84.11, కరెక్టే. 2011 ప్రకారం పట్టణ ప్రాంతాల్లో పురుష అక్షరాస్యత రేటు అనేది 88.76%.
2011 ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో స్త్రీ అక్షరాస్యత రేటు అనేది 57.93% అనేది కరెక్టే. అంటే సి మరియు ఈ కరెక్ట్, ఏ బి డి అనేది తప్పు ఆన్సర్ ఇక్కడ. నూతన విద్యా విధానం క్రింది ఏ తేదీన ప్రారంభించారు? 2020 జూలై 29, 2021 జూలై 29, 2019 జూలై 20, 2022 జూలై 30. 2020 జూలై 29 నాడు అందరికీ అందుబాటు విద్య, నాణ్యత, స్తోమత, జవాబుదారీతనం అనే ఒక స్తంభాల పైన నూతన విద్యా విధానం 2020 జూలై 29 నాడు ప్రకటించడం జరిగింది. అందరికీ అందుబాటు విద్య, నాణ్యత, స్తోమత, జవాబుదారీతనం అనే ఒక మూల స్తంభాల పైన నూతన విద్యా విధానాన్ని 2020 జూలై 29 నాడు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న 10+2 వ్యవస్థను తీసివేసి 5+3+3+4 కరికులం వ్యవస్థగా మార్చడమే నూతన విద్యా విధానం యొక్క ముఖ్య లక్ష్యం. 2020 జూలై 29 నాడు ప్రారంభించడం జరిగింది. 2017-18లో 23.3% ఉన్న మహిళా కార్మికుల భాగస్వామ్య రేటు, లేబర్ ఫోర్స్ పార్టిసిపేట్ రేటు అంటే మహిళా కార్మికుల భాగస్వామ్య రేటు 2022-23 నాటికి ఎంతకి పెరిగింది అంటే 37% పెరగడం జరిగింది. 2017-18లో 23.3%గా ఉన్న మహిళా కార్మికుల భాగస్వామ్యపు రేటు 2022-23 నాటికి 37%గా పెరిగింది. 2024 ఆర్థిక సర్వే ప్రకారం పిఎం జన్ధన్ యోజన ఖాతాలలో మహిళల వాటా ఎంత అంటే 55.6%. 2024 భారత ఆర్థిక సర్వే ప్రకారము అని నార్మల్గా ఇచ్చి మెన్షన్ చేస్తే అది భారత ఆర్థిక సర్వే. తెలంగాణది అయితే ప్రత్యేకంగా మెన్షన్ చేస్తారు. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్, తెలంగాణ ఆర్థిక సర్వే అని ప్రశ్నలో ఉంటుంది. భారత ఆర్థిక సర్వే అని ప్రశ్నలు లేకుండా ఆర్థిక సర్వే అని మాత్రం ఇస్తే అది భారతదేశానికి తీసుకోవాలి. 2024 ఆర్థిక సర్వే ప్రకారము పిఎం జన్ధన్ యోజన ఖాతాలో మహిళల యొక్క వాటా ఎంత? 55.6% అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. 2024 ఎకనామిక్ సర్వే ప్రకారం పిఎం ముద్ర యోజన కింద మహిళలకు 68% రుణాలు మంజూరు. స్టాండప్ ఇండియాలో 77.7% మహిళలు లబ్ధిదారులుగా ఉన్నారు. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన పరిధిలో 8.9 కోట్ల మంది మహిళలు గలరు. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన పరిధిలో దీన్ దయాళ్ అంత్యోదయ యోజన అనేది స్వయం ఉపాధి పథకము. ఈ స్వయం ఉపాధి పథకంలో భాగంగా మహిళలు స్వయం సహాయక బృందాలు ఈ దీన్ దయాళ్ అంత్యోదయ యోజన పథకం అనేది స్వయం ఉపాధి పథకంలో భాగంగా మహిళల యొక్క స్వయం సహాయక బృందాలలో 8.3 మిలియన్ల స్వయం సహాయక బృందాలలో మహిళలు 8.9 కోట్ల మంది మహిళలు గలరు. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన అంటే స్వయం సహాయక బృందాలు అనేది దీన్ దయాళ్ అంత్యోదయ యోజన పథకంలో భాగంగా అమలవడం జరుగుతుంది. ఈ 8.3 మిలియన్ల స్వయం సహాయక బృందాలలో 8.9 కోట్ల మంది మహిళలు అనేది సభ్యత్వం గలరు. ఆ స్వయం సహాయక బృందాలలో సభ్యత్వం కలిగి ఉన్నారు. పైవన్నీ సరైనవి. 2024 ఆర్థిక సర్వే ప్రకారము చూస్తే పిఎం ముద్ర యోజన కింద మహిళలు 68% రుణాలు మంజూరు. స్టాండప్ ఇండియాలో 77.7% మహిళలు లబ్ధిదారులుగా ఉన్నారు. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన పరిధిలో 8.9 కోట్ల మంది మహిళలు గలరు. సామాజిక సాధికారత 2024 ఎకనామిక్ సర్వే, కేంద్ర ఆర్థిక సర్వే లేక భారత ఆర్థిక సర్వే 2024 ప్రకారము మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలు. పుట్టినప్పుడు లింగ నిష్పత్తి 2023-24లో 930. ప్రసూతి మరణాల రేటు 2018-19 నాటికి 97.
సంస్థాగత ప్రసవాలు 2019-21కి 88.6%. 2024 ఆర్థిక సర్వేలో సామాజిక సాధికారతకి సంబంధించిన అంశాల గురించి చూస్తే పుట్టినప్పుడు లింగ నిష్పత్తి 2023-24కు 930. ప్రసూతి మరణాల రేటు అనేది 97 2018-19కి గాను. సంస్థాగత ప్రసవాలు 2019-21కి 88.6%. పైవన్నీ సరైనవి. MGNREGS మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ పథకంలో 2023-24 నాటికి మహిళల భాగస్వామ్యం ఎంత? మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ పథకంలో 2023-24 నాటికి మహిళల యొక్క భాగస్వామ్యం ఎంత అంటే 58.9%. 58.9% అనేది మహిళల యొక్క భాగస్వామ్యము. ఎంజీ నరేగా పథకంలో భాగంగా 2023-24 నాటికి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో భాగంగా 2023-24 నాటికి మహిళల యొక్క భాగస్వామ్యం ఎంత? 58.9%. 2022-23కు ఒకసారి చూస్తే 57.5%. 2022-23కు గాను మహిళల యొక్క భాగస్వామ్యం ఎంత ఎంజీ నరేగా పథకంలో అంటే 57.5%. 2023-24కు వచ్చేసి 58.9%. 2024-25 బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమ శాఖకు ఎన్ని నిధులు కేటాయించారు? 2024-25 బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమ శాఖకు ఎన్ని నిధులు కేటాయించారు అంటే 26,092 కోట్లు. 26,092 కోట్లు కేటాయించడం జరిగింది. గత సంవత్సర బడ్జెట్తో పోలిస్తే ఈ సంవత్సరము 2.5% తోటి స్వల్పంగా పెంచి 26,092 కోట్లు కేటాయించడం జరిగింది. 2024-25 బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమ శాఖకు కేటాయించడం జరిగింది. ఎన్ని నిధులు? 26,092 కోట్లు.